ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి భూసేకరణ దగ్గర 4,819 ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఎంత సిగ్గుచేటంటే కేవలం 9 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయగలిగింది అని అంటే ఎక్కడ 4,819 ఎకరాలు ఎక్కడ 9 ఎకరాలు అంటే కనీసం సేకరణ చేసినటువంటి భూములకి ఆ సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా బడ్జెట్ లో ఎల్ఓసి లేక సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేయలేనటువంటి పరిస్థితుల్లోనే భూసేకరణ కూడా గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష. అందుకే ఎవరైతే ఏజెన్సీ మెగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి ఈ పనులు చేయలేక 2022లోనే మరి వాళ్ళు కూడా మరి అక్కడి నుంచి పనులు వదిలిపెట్టేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుచేత ఈ ప్రభుత్వం అత్యంత వెనకబడినటువంటి యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే యొక్క 4,819 ఎకరాలు భూసేకరణ ఏదైతే ఉందో దానికి ఒక 384 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఏదైతే సివిల్ వర్క్స్ 2 రిజర్వాయర్స్ 3 ప్రెజర్ మెయిన్, ఒక గ్రావిటీ కెనాల్, 3 పంప్ హౌసెస్ అంటే టోటల్ గా 840 కోట్ల రూపాయలు ప్రజెంట్ దీనికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితిని ప్రభుత్వం గుర్తించడం జరిగింది అధ్యక్ష.